నమస్తే అమ్మా. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇయో బస్సులు ఇవే మంచిగా అనిపిస్తాయి. మంచిగా కరెంటు అనిపిస్తలేవా, అనిపిస్తున్నాయా? అయ్యే అనిపిస్తున్నాయి కానీ మరి ఉచిత కరెంటు బస్సులు వస్తున్నాయి. ఉమ్. మరి పింఛన్లు పెంచుతాం అన్నారు, పెంచలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో చూస్తే స్కీములు ఎక్కువ పెట్టిండు, డెవలప్మెంట్ అయితే లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, స్కీములు తక్కువ ఉన్నాయి కదా. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం గమనించారు? అప్పులు చేసిండు. అప్పులు చేసి అదే మాట. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు బంధు అని చెప్పి కొన్ని పథకాలు పెట్టినాడు కదా, రైతుల కోసమే మాత్రమే. మరి ఈయన దాంట్లో అలాంటి పథకాలు లేవు కదా, మీరు ఏమనుకుంటున్నారు? వస్తాయని అంటారు. వస్తాయంటారా? మరి ఏమో తెలియదు, రావాలని కోరుకుంటాను, వస్తాయి అంటారు. అంటే గత ప్రభుత్వం నుంచి యువతకి ఉద్యోగాలు లేవు అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి కదా. మరి ప్రస్తుతం ఉన్న పరిపాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా మీ అభిప్రాయం ప్రకారం? వస్తాయో రావు మనకేది తెలియదు. హైదరాబాద్ లో హైడ్రా అని ఇల్లు కూల్చేసే సిస్టమ్ ని పెట్టారు కదా, అందువల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఉందంటే మేడం, మరి అక్రమంగా కట్టుకుంటే ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు రిజిస్టర్ కోట్లు పోసి కొనుక్కొని కట్టుకుంటే ఎవరు కూలగొట్టరు. మనం ఎవరో దొంగచాటుగా ఉంటే ఇట్లనే ఉంటది కథ ఎవరిదైనా. థ్యాంక్ యూ.